నా పేరు అలీ, మీరు చూస్తున్నారు ఏఎన్ఏ న్యూస్. రండి వార్తల్లో వెళ్తాం. అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసులు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్మారక వారోత్సవాలలో భాగంగా బహిరంగ సభ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ డి.ఎస్. జానకి ఐపీఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వివిధ పోలీసు విభాగాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు ప్రజలకు షీ టీమ్, ఎహెచ్టియు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, అస్యూరెన్స్ సెంటర్, ట్రాఫిక్ విభాగం, సైబర్ క్రైమ్, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఐటీ సెల్ మరియు ఇతర విభాగాల పనితీరును స్వయంగా వివరించారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు పోలీసు శాఖ పనితీరును నిశితంగా పరిశీలించి వివిధ విభాగాలపై ప్రశ్నలు అడిగారు మరియు ఆసక్తిని వ్యక్తం చేశారు. ఆయన విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిచ్చి వారిని ప్రోత్సహించారు. డిప్యూటీ కమిషనర్ వరీందర్ కుమార్ శర్మ, జాయింట్ సిపి హర్ష్ దయామా, ఎన్సీ అదనపు కమిషనర్ ఆదిత్య దచల్వాల్, ఎన్సీ జాయింట్ కమిషనర్ అంకుర్ మహీంద్రు, ఏడీసీ ఖన్నా సకతర్ సింగ్ బాల్ ఇంకా అనేక మంది ఇతరులు ఈ కార్యక్రమంలో సందర్భం శాంపుల్ తీసుకొని మీరు ఒకవేళ అట్లాంటి తప్పులు చేస్తే ఇమీడియట్గా గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి. ఇదేమో దాని అంటే మీ దగ్గర దొరికితే ఐడెంటిఫై చేస్తే మనం ఫోటోగ్రఫీ చేసుకొని మన దగ్గర క్రిమినల్ డేటాబేస్ ఉంటుంది మన ఆఫీస్లో. ఆ డేటాబేస్లో మనం ఈ వేలుముద్రను పంపించి సెట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ మనకి అఫెండర్ ఆల్రెడీ ఉంది బారిన పడ్డాము, అప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా 1930 కాల్ చేయాలి. ఎవరు కాల్ చేయాలి? 1930 కాల్ చేస్తే ఏంటంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఒకవేళ డబ్బులు ఏమైనా పోయి ఉంటే అవి ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సపోజ్ ₹1,00,000 పోయినాయి అనుకుందాం మన పేరెంట్స్ అకౌంట్ లో నుంచి, ఆ ₹1,00,000 కూడా ఫ్రీజ్ అయ్యి తర్వాత మళ్ళీ మనకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నెంబరు 1930. స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, స్కూల్ వదిలిపెట్టిన సమయంలో కానీ కొంతమంది ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. వచ్చేటప్పుడు కానీ, బస్సులో వచ్చేటప్పుడు కానీ. అలాంటి సమయంలో మేము ఏం చేస్తామంటే మా పిల్లలు ఉంటే జస్ట్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళని వీడియో రికార్డ్ చేసి ఒక కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ వాళ్ళని నడిపించినప్పుడు వాళ్ళని ఏ విధంగా చెక్ చేస్తాం, వాళ్ళు ఎంత తాగిరు ఏ విధంగా మనం పరిశీలిస్తామంటే దీని ద్వారా మనం ఏం చేస్తామంటే వెహికల్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఒక వెహికల్ ఆపుతాం, అతను తాగి నడుపుతున్నారు లేదు తాగలేకుండా నడుపుతున్నారు, ఆపి తాగిన వాటిని చెప్తారా తాగినని తాగలేదని ఖచ్చితంగా విధిస్తుంది. కాబట్టి మీరు మీ పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి. మీ పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ ఎప్పుడైనా మద్యం తాగి వాహనం నడపొద్దు. ఇది ఈరోజు వార్తలు. మనీ ఇన్ ది వార్తల కోసం చూస్తుండండి ఏఎన్ఏ న్యూస్.